ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎవరి దారి వారదే అన్నట్లుంది కూటమి రాజకీయం. కూటమి పార్టీల మధ్య కాదు, 3 పార్టీల్లోనూ అంతర్గతంగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరు తక్కువ కాదన్నట్టు నేతల తీరు ఉండడంతో పార్టీల అగ్రనాయకత్వానికి తిరుపతి రాజకీయాలు తలనొప్పిగా మారాయి. అసలు టెంపుల్ సిటీ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? కూటమి నేతల మధ్య పంచాయతీ ఏంటి? తిరుపతి అంటే గుర్తొచ్చేది ఆ శ్రీనివాసుడే. అందుకే ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతికి పేరొచ్చింది. ఇప్పుడు తిరుపతి పొలిటికల్ సెంటర్ కూడా అయ్యింది. ఎన్నికలప్పుడే కాదు, పొలిటికల్ గా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నేతల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు పీక్స్ కు చేరుకోవడంతో నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూ ఉంటుంది. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య ఇప్పుడు మూడు ముక్కలాట నడుస్తోంది. కూటమి పార్టీల మధ్య సమన్వయం ఓ సమస్య అయితే 3 పార్టీల్లోనూ 3-4 గ్రూపులున్నాయి. అధికారం చెలాయించే ప్రయత్నంలో ఎవరికి వారు తాము తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తూ ఉండడంతో కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ గా మారబోతోందా అనే చర్చ నడుస్తోంది. నామినేటెడ్ పదవుల విషయంలో టీడీపీ హైకమాండ్ తిరుపతికి ప్రయారిటీ ఇచ్చినా ఇంకా ఏదో ఆశిస్తున్నారు ఇక్కడి నేతలు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఎవరికి వారు గ్రూపులు కట్టి రాజకీయం చేస్తుండడంతో తిరుపతిలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ మధ్య తిరుపతి పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మిని నియమించారు. తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి టీడీపీ అధిష్టానం ప్రధాన కార్యదర్శిగా నియమించింది. కానీ తిరుపతి నియోజకవర్గానికి ఇన్ఛార్జిని మాత్రం నియమించలేదు. పార్లమెంటు అధ్యక్ష పదవి కంటే తమకి తిరుపతి నియోజకవర్గ బాధ్యతలిస్తే చాలని తమ్ముళ్లు పోటీ పడుతున్నారట. జేబీ శ్రీనివాస్, శ్రీధర్ వర్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యంతో పాటు మరికొందరు ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుపతి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి సుగుణమ్మకు ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ పదవి దక్కింది. అప్పటి తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్కు ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవి, ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తిరుపతికి చెందిన రుద్రకోటికి అవకాశం దక్కింది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా డాలర్స్ దివాకర్ రెడ్డి, శాప్ చైర్మన్గా రవి నాయుడు, ఏపీ హస్తకళల చైర్మన్గా పసుపులేటి హరిప్రసాద్తో పాటు కార్పొరేషన్లో డైరెక్టర్ పదవుల్లో తిరుపతి నేతలకు టీడీపీ అధిష్టానం చోటు కల్పించింది. అయినా అక్కడి నేతల్లో అంతర్గతంగా ఏదో తెలియని అసంతృప్తే కనిపిస్తోంది. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పు విషయంలో హైకమాండ్ ఎటూ తేల్చకపోవడంతో నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ మధ్య తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి నియామకంలో ఈ అసంతృప్తి బాహాటంగా రోడ్డున పడింది. తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్గా తిరుపతి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మహేష్ యాదవ్ను నియమించడంతో ఆధిపత్య పోరు బయటపడింది. శాప్ చైర్మన్ రవినాయుడు మద్దతుతో మహేష్ యాదవ్కు ఆలయ పదవి దక్కిందని పార్టీలోని కొందరు నేతలు ప్రత్యక్ష విమర్శలు చేయడం మాటల యుద్ధానికి దారితీసింది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మరోవైపు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఇంకోవైపు శాప్ చైర్మన్ రవి నాయుడు అనుచర గణం ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత దూషణలు, ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకునేదాకా వచ్చింది. తిరుపతి ఇన్ఛార్జిగా తననే కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు సుగుణమ్మ. తమకు ఛాన్స్ ఇవ్వాలంటున్న వారిలో జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ రెడ్డి మరికొందరు ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతి నేతలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తిరుపతి టీడీపీలో పెత్తనం తమదే అన్నట్లు ఎవరికి వారు వ్యవహరిస్తూ ఉండడంతో పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతోంది. కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఎన్నికల సమయం నుంచే కయ్యానికి కాలు దువ్వుతోన్న పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ సైతం అటు ఎమ్మెల్యే, ఇటు కిరణ్ రాయల్కు సమాన దూరం పాటిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు సైతం కొన్ని గ్రూపులను పక్కన పెట్టడంతో పాటు జనసేన క్యాడర్ని సరిగా లీడ్ చేయలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ సైతం ఆయన తీరుపై అసంతృప్తిగా ఉండడంతో అసమ్మతి వర్గం జనసేనలో హీటు పుట్టిస్తోంది. జనసేన క్యాడర్కి నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో ఎమ్మెల్యే సహకరించడం లేదని భావిస్తున్న పార్టీ నేతల్లో అసహనం పెరుగుతోంది.
ఇదే కాకుండా కూటమి నేతలకు ఎమ్మెల్యే పనితీరు రుచించకపోవడంతో టీడీపీ బీజేపీ కూడా సహకరించని పరిస్థితి నెలకొంది. తానేం తక్కువ కాదన్నట్లు తిరుపతిలో బీజేపీ తనదైన రాజకీయం చేస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటే, మరోవైపు టీడీపీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ టీటీడీ అంశాలపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్ మధ్య బంధం గతానికి భిన్నంగా ఉండడంతో ఆ ఇద్దరితో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోన్న మరికొందరు నేతలు తమదో లోకమన్నట్లు ప్రత్యేక వర్గంగా పనిచేస్తోన్న పరిస్థితి బీజేపీలోనూ కొనసాగుతోంది. తిరుపతిలో పట్టు కోసం సామంచి గట్టిగానే ప్రయత్నిస్తుంటే, వైసీపీతో డైరెక్ట్ ఫైట్ చేస్తున్న భానుప్రకాష్ మాత్రం తిరుపతిలోని బీజేపీ నేతల మద్దతు కూడగట్టలేకపోతున్నారు. దీంతో కమలం పార్టీలోనూ సఖ్యత కనిపించకపోవడంతో మూడు పార్టీల్లోనూ మూడు ముక్కలాట కొనసాగుతోంది. కూటమిలో మూడు పార్టీల నేతలు కలిసి పనిచేసే పరిస్థితులైతే తిరుపతిలో లేవంటోంది ఆయా పార్టీల క్యాడర్. ఒకే వేదికపైకి వచ్చి సఖ్యతగా ఉన్నామని చెప్పే ప్రయత్నం జరగడం లేదు. దీంతో మూడు పార్టీల అధినాయకత్వాలకు తిరుపతి నియోజకవర్గం రాజకీయంగా తలబొప్పి కట్టిస్తోంది. కూటమి పార్టీల అనైక్యత టెంపుల్ సిటీలో వైసీపీ అస్త్రంగా మారుతోంది.